ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏమైపోతుందో ఏమో, దీని గమ్యం ఏంటో, దీని పర్యావసనాలు ఏంటో అని ఉదయకాల సమయంలో భయముతో, ఆందోళనతో, దుఃఖంతో, కలవరంతో, కన్నీటితో, వేదనలో ఉన్నావా? ఇంతకీ నా పక్షాన్ని కష్టంలో నిలబడేవారెవరు? ఒకప్పుడు బంధువులంతా నాతోనే ఉన్నారు, స్నేహితులంతా నాతోనే ఉన్నారు. కష్టాలు రావంగానే అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నా పక్షాన్ని ఈ పరిస్థితిలో నిలబడేవారెవరు? నా పక్షాన్ని ఈ పరిస్థితిలో వాదించేవారెవరు అని నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులు బట్టి దిగులుతో ఉన్నావా? దేవుడి ఉదయకాల సమయం మళ్ళీ నన్ను ఒక మాటని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. ఎంత అద్భుతమైన మాట! దేవుడు మీ పక్షముగా ఉండి యుద్ధం చేస్తాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఎవరు నాతో లేరే, ఎవరు నా పక్షాన నిలబడలేరని దుఃఖిస్తున్నది మాత్రం వాస్తవం. దేవుడు అంటున్నాడు, నీ పక్షాన నేనుండి యుద్ధం చేస్తాను. నీ కుటుంబ పక్షాన ఉంటాను, నీ భర్త పక్షాన ఉంటాను, మీ బిడ్డల పక్షాన ఉంటాను, మీ వ్యాపారం పక్షాన ఉంటాను, మీ పరిచర్య పక్షాన ఉంటాను. నేను యుద్ధం చేస్తాను, అపవాది కార్యాలని నిర్మూలన చేస్తాను అని దేవుడు మాట్లాడుతుండగా ఉదయకాల సమయంలో ప్రభువా, ఎవరు వదిలిపెట్టినా, ఎవరు మర్చిపోయినా పర్లేదు, నీవు మా పక్షాన ఉన్నానంటున్నావు, యుద్ధం మా పక్షాన చేస్తానంటున్నావు, అంతే మాకు చాలు, అదే మాకు భాగ్యం అని ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా పలకలితే నిశ్చయముగా దేవుడు నీ పక్షాన నుండి గొప్ప యుద్ధము చేసి నీకు విజయము సమకూరుస్తాడు. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మాకు ఎవరు లేరు, మమ్మల్ని మర్చిపోయారు, ప్రేమించడం దిగులు పడుతున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షాన నువ్వు ఉన్నావని మాట్లాడి మళ్ళీ బలపరిచిన స్తోత్రం. వారి పక్షాన యుద్ధము ఆడే దేవుడని జ్ఞాపకం చేసినందుకు వందనాలు. గొప్ప విజయం ఇచ్చి నడిపించి వారి జీవితాన్ని సమకూర్చమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.